సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను దిల్ రాజు పరామర్శించారు. శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని దిల్ రాజు ఆకాంక్షించారు. సంధ్యా థియేటర్ ఘటన దురదృష్టకరమన్న దిల్ రాజు రేవతి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. సీఎం రేవంత్ అపాయింట్మెంట్ కోరామని, రేపు లేదా ఎల్లుండి సీఎం రేవంత్ ను కలుస్తామని తెలిపారు. సమస్యను పరిష్కరించేందుకు ఎఫ్డీసీ చైర్మన్ గా బాధ్యత తీసుకుంటానని దిల్ రాజు అన్నారు. రైట్, ఇక కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను దిల్ రాజు పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటారని మాటిచ్చారు. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రత్నకుమార్, చూసాం కదా, సంధ్యా థియేటర్ ఘటన నేపథ్యంలో గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను దిల్ రాజు కాసేపటి క్రితమే పరామర్శించి వారి కుటుంబానికి ఒక భరోసా ఇచ్చారు. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే ప్రముఖ నిర్మాత ఎఫ్డీసీ చైర్మన్ గా ఉన్నటువంటి దిల్ రాజు కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను ఆయన్ను పరామర్శించడం జరిగింది. అలాగే డాక్టర్లను అడిగి శ్రీతేజ్ యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా తెలుసుకున్నారు. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే మాట్లాడిన దిల్ రాజు అనేక విషయాలను కూడా ప్రస్తావించారు. అందులో ముఖ్యంగా జరిగినటువంటి ఘటన అనేది చాలా బాధాకరము. ఇటువంటి ఘటనలు జరగకుండా కూడా ముందు సినీ పరిశ్రమ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా తాను ఈ వ్యవహారంలో బాధ్యత తీసుకొని ఖచ్చితంగా ప్రవర్తిస్తాము. ఏదైతే ప్రజెంట్ సమస్య అనేది నడుస్తుందో ఆ సమస్యను పరిశీలించడం కోసం, దాన్ని పరిష్కరించడం కోసం కూడా ప్రయత్నాలు చేస్తానంటూ కూడా మీడియాతో మాట్లాడు ఆయన తెలియజేశారు. ఇక శ్రీతేజ్ ప్రస్తుతం కొంత ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నటువంటి యొక్క ఆరోగ్య పరిస్థితి త్వరగా కోలుకోవాలి, వెంటనే తను యాక్టివ్ అవ్వాలి అంటూ కూడా తాను కోరుకుంటున్నాను అనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఇక ప్రజెంట్ నడుస్తున్నటువంటి కేసులకు సంబంధించి కావచ్చు, ఫిలిం ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి ఈ కేసుకు సంబంధించి జరుగుతున్నటువంటి చర్చలు తను కొంత కీలక పాత్ర అనేది పోషించి ఒక బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ దీన్ని పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తా అంటూ కూడా తెలియజేశారు. అందులో భాగంగానే త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి యొక్క అపాయింట్మెంట్ ను కూడా ఇప్పటికే కోరడం జరిగింది. ఇక ఎప్పుడైతే అపాయింట్మెంట్ అనేది తమకు ఇస్తారో, అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ప్రజెంట్ సమస్యలన్నిటి మీద కూడా చర్చిస్తాము. ఇక ఈ కేసుకు సంబంధించి కూడా మాట్లాడి ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి కావచ్చు, జరుగుతున్నటువంటి పరిణామాలు, థియేటర్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా చర్చిస్తామంటే విషయాలను కూడా ఆయన తెలియజేశారు. ప్రస్తుతం జరిగిన ఘటన నేపథ్యంలో ఆల్రెడీ ఒక 4 days నుంచి సినీ ఇండస్ట్రీ కూడా వైజాగ్ తరలి వెళ్లే అవకాశాలు ఉన్నాయని వినిపిస్తున్నటువంటి మాటలు. సో ఈ నేపథ్యంలో ఏమైనా మరి సీఎంతో చర్చించే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా, ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలు, లేకపోతే ఇటు ఆదాయానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, మరోవైపున ఇటు థియేటర్లకు సంబంధించి కావచ్చు, సినిమా షూటింగ్లు కావచ్చు, అనేక రకాలుగా సినిమా ఇండస్ట్రీ ద్వారా ఆదాయం అనేది చాలా ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆ ట్యాక్స్ల పరంగా కావచ్చు, థియేటర్లో టికెట్ల ద్వారా కావచ్చు, అనేక ఇటు సెన్సార్ బోర్డుకు సంబంధించిన అన్ని అంశాల్లో కూడా ఇప్పుడు తెలంగాణలో ప్రజెంట్ హైదరాబాద్ అనేది ఇటు సినిమా మూవీలకు కేంద్రంగా ఉంది. ముఖ్యంగా ఆల్ ఓవర్ రామాయణుడు స్టూడియో అయినా సరే, అన్నపూర్ణ స్టూడియో అయినా, లేకపోతే రామోజీ ఫిలిం సిటీ అయినప్పటికీ ప్రముఖ స్టూడియోలన్నీ కూడా హైదరాబాద్ లోనే ఉన్నాయి. ఇక ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ అనేది జరిగిన తర్వాత మరోవైపున అనేక అంశాలు అనేవి బయటికి వస్తూనే ఉన్నాయి. కొందరు సినిమా ఇండస్ట్రీ ఏపీకి తరలి వెళ్లిపోతుందా అనేటువంటి క్వశ్చన్లు కూడా రైజ్ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే వాస్తవానికి మనకు అంతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఇవేవి కేవలం అవి స్ప్రెడ్ చేస్తున్నటువంటి వార్తలే తప్ప ఇందులో ఎటువంటి నిజాలు లేవు అనేటువంటి విషయాలు కూడా మనకు తాజాగా ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తూ ఉంది. ఎందుకు అంటే ఒకవైపున ఇటీవల కొంతమంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలను ఆధారంగా చేసుకొని త్వరలోనే తాను ఏపీకి సినిమా ఇండస్ట్రీని ఆహ్వానిస్తున్నాను, సినిమా ఇండస్ట్రీ కూడా ఇక్కడికి రావాలన్నటువంటి అంశాలను ఆయనే స్వయంగా తెలుపుతున్నారు అనేటువంటి కొన్ని అపోహలను, ఊహాగానాలను స్ప్రెడ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లోనే వీటన్నింటినీ కూడా కొట్టిపారేయాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన కేవలం సినిమా షూటింగ్లకు సంబంధించి ఏపీలోని కొన్ని ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క ప్రాంతాల్లో షూటింగ్ చేసుకోవాలని మాత్రమే తెలియజేయడం జరిగింది. కానీ ఆయన ఇటు ఏపీకి సినిమా ఇండస్ట్రీ తరలి రావాలనే వార్తలను కూడా ఎటువంటి కామెంట్స్ అనేవి చేయలేదు. ఇక ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఈ కేసులో ముఖ్యంగా
ఇటు దిల్ రాజు ఈ విషయాలన్నింటినీ కూడా ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్ లో ఏ రకంగా సినిమా షూటింగ్లు జరుగుతూ ఉంటాయి, ఎంత ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి, సినిమాల యొక్క ప్రభావం అనేది ఏ రకంగా ఉంటుంది, ఎటువంటి ఆదాయం వస్తుంది, అన్ని విషయాల మీద కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఒక బాధ్యతాయుతంగా తను ఎఫ్డీసీ చైర్మన్ గా వెళ్ళి ఇటు శ్రీతేజ్ ను పరామర్శించడం, ఆరోగ్య పరిస్థితి డాక్టర్ను అడిగి తెలుసుకోవడం, ఈ కేసులో పూర్తిగా తను కొంత బాధ్యత తీసుకొని సమస్య కొలిక్కొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నానని చెప్పినటువంటి మాటలకు సంబంధించి కూడా ప్రస్తుతం కొంత ఆసక్తికరంగా మారింది. థ్యాంక్ యూ రత్నకుమార్.